నేను మీ వైష్ణవి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. యాక్చువల్గా మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, అకాడమిక్ రిలేటెడ్ చేస్తానని. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ అన్నీ నేను షేర్ చేస్తానండి. లైక్ నేను ఫస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, లైక్ ఫోనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాడ్లర్కి కానీ ప్రీ స్కూల్ చిల్డ్రన్కి కానీ అని. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఫస్ట్ వాట్ ఈజ్ ఫోనెటిక్స్ అనేది పిల్లోడికి తెలియాలండి. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ ఎలా అంటే మనం స్కూల్కి పంపించే కంటే ముందు ఇంట్లో ఎలాగో కిడ్స్ అనేది ర్యాండమ్గా ఆల్ఫాబెట్స్ చెప్తారు, లైక్ ఆల్ఫాబెట్ రిలేటెడ్ వర్డ్స్ చెప్తారు, ఏ ఫర్ యాపిల్ అని, బి ఫర్ బాల్ అని. సో అలాంటి మంచి గ్రాస్పింగ్ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే కిడ్స్కి యాజ్ ఏ పేరెంట్స్ మనము ఎప్పుడైతే లెటర్స్ చూపిస్తాం కదా, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ లైక్ ఫ్లాష్ కార్డ్స్ కానీ బుక్స్ కానీ ఏ రిసోర్సెస్ ఉంటే ఆ రిసోర్సెస్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలా చెప్తామో ఏ ఫర్ యాపిల్ అని, ఐడెంటిఫికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, మస్ట్ అండి. సో మనం ఎప్పుడైనా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ స్పెల్ కాకుండా మన దగ్గర ఉన్న బోర్డ్ బుక్స్ కానీ స్క్రీన్ కానీ మనం ఇచ్చే స్క్రీన్ టైంలో ఇవన్నీ యూజ్ చేసుకుంటే మనకి ఏంటంటే వాళ్ళు రికగ్నైజేషన్ అనేది ఇక్కడ చాలా వచ్చేస్తుంది. సో ఏ ఫర్ యాపిల్ అంటాం కదా, సో ఇది చెప్పినప్పుడే మనం ఎప్పుడైతే ఆల్ఫాబెట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తామో మన కిడ్స్కి, అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటున్నారో అప్పుడు మనము కిడ్స్కి వాట్ ఆర్ ఫోనెటిక్స్ అనేది చెప్పాలి. లైక్ మన ఆల్ఫాబెట్స్కి సౌండ్స్ ఉంటాయి, అది లెటర్ సౌండ్ ఉంటుంది, ఫోనెటిక్ సౌండ్ ఫోనిక్స్ అంటాము. సో ఈ సౌండ్ ఉంటుంది, దాని యూసేజ్ ఏంటి? ఇప్పుడు మనకి లెటర్ సౌండ్తో వర్డ్స్ ఉంటాయి, ఫోనిక్స్ సౌండ్స్తో వర్డ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడైతే ఫోనిక్స్ ఆ స్టేజ్లో కొంచెం నేర్చుకుంటే లైక్ అట్లీస్ట్ దే విల్ హ్యావ్ ఏ ఐడియా అనమాట. మనకి ఫోనిక్స్ వచ్చి ఉంటే వాళ్ళు ఈజీగా బ్లెండ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనము ఇంట్లో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, స్కూల్కి వెళ్ళి కూడా నేర్చుకుంటారు. బట్ బిఫోర్ మనం ప్రయర్గా కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇస్తే దే విల్ హ్యావ్ ఏ అవేర్నెస్ ఆఫ్ దట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను ఏ ఫర్ యాపిల్, ఏ సౌండ్, ఏ ఫోనిక్ సౌండ్ ఆ. అలా దీంతో పాటు నేను కొన్ని లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. కొన్ని ఫన్నీగా సాంగ్ వైజ్గా ఉంటాయి. నేను ఇప్పుడు ఒక 2-3 చెప్తాను. ఏ సౌండ్స్ ఆ, answer my arm, answer my arm, answer my arm, they're causing me alarm. A sound a. Next, what is the letter B? B కూడా ఒక సాంగ్ ఉంది, ఇప్పుడు చెప్తాను. Bring your ball and bring your bat, bring your bat and bring your ball to the park to play. సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి దాని ఫోనిక్ సౌండ్తో పాటు ఒక సాంగ్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద లెటర్ సి? క. We are clicking castanets, ka. We are clicking castanets, ka. We are clicking castanets, clicking castanets, clicking castanets, ka. What is the sound of C? K. సో ఇలాగా మనం ఎప్పుడైతే కిడ్స్కి లెటర్ సౌండ్తో పాటు మన ఫోనెటిక్ సౌండ్ అనేది చెప్తే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది. సో వెన్ దే నో దీస్ ఫోనిక్స్, సో ఎనీ హౌ ఫ్యూ కిడ్స్ దే కెన్ గ్రాస్ప్ వెరీ వెల్. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే లెటర్స్ని చూస్తారో బ్లెండ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సి సౌండ్, సి పక్కన ఏ ఉంటే మనం అప్పుడు ఈజీ టెక్నిక్లో చెప్పొచ్చు. ఇప్పుడు వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ సి అని సి సౌండ్ చెప్తారు. నెక్స్ట్ లెటర్ ఒకటి రాసి వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఏ అని క, క. ఇలా మనం ఏంటంటే కిడ్స్కి మనము చిన్న ట్రిక్స్ చెప్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి బ్లెండింగ్కి కూడా ఈజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎప్పుడైతే మనం ఫోనిక్స్ నేర్పిస్తామో దాన్ని రికాప్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి. లైక్ ఒకసారి సౌండ్స్ అన్నీ వచ్చాక మీరు రెగ్యులర్గా లైక్ వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు కానీ ప్లేవే మెథడ్లో కానీ సడన్గా ర్యాండమ్గా అడగాలి. సీక్వెన్స్గా కాకుండా ర్యాండమ్గా వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ కే, వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఎల్, అలా ర్యాండమ్గా అడుగుతుంటే వాళ్ళకి లెటర్ సౌండ్ అనేది వచ్చిందనుకోండి, మనము ఇంకా జనరల్గా మనం బయటకు వెళ్తుంటాం,
ఆన్ బైక్ ఆర్ సంథింగ్ మనం చాలా బోర్డ్స్ కానీ హెడింగ్స్ కానీ అన్నీ చూస్తుంటాం. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ ప్రకారం చిన్న చిన్న వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని బ్లెండ్ చేయమనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కార్ పోతుంటుంది, లైక్ క్యాట్ ఏదైనా కనిపిస్తుంది. సో మనకి వాట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ సి, క, వాట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ ఏ, క, ఆ, క్యా, బ, ఆ, బ్యా. సో ఇలా థింగ్స్ని చూపించి వాళ్ళని బ్లెండ్ చేయమంటే వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు ఆ బ్లెండ్ అనేది వాళ్ళ ఓన్గా చేయడం అనేది స్టార్ట్ అవుతుందండి. నవే డేస్ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ లైక్ PP1 PP2కి వచ్చేకల్లా లైక్ మై చైల్డ్ ఈస్ అనేబుల్ టు రీడ్ ద సెంటెన్సెస్ అండి అని మనం కూర్చొని TH ద FOR ఫర్ IS ఈజ్ ఇలా చెప్తుంటాం. అదే వాళ్ళకి ఎప్పుడైతే ఫోనిక్ సౌండ్ అనేది వచ్చి ఉంటుందో మనకి అక్కడ కూర్చొని IS ఈజ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. I సౌండ్స్ ఈ S సౌండ్స్ ఈస్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా టూ వర్డ్స్ కానీ టూ లెటర్స్ కానీ బ్లెండ్ చేయడం అనేది వాళ్ళకి ఒకసారి హ్యాబిచ్యుయేట్ అయిపోయింది అనుకోండి, దే క్యాన్ రీడ్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ హెల్ప్. మన గైడెన్స్ ఉంటే చాలు, దే కెన్ రీడ్ బెస్ట్ అండ్ బెటర్. సో నేను చెప్పే టిప్స్ యాజ్ ఎ పేరెంట్స్గా మనము మన కిడ్స్ని ఎప్పుడైతే స్క్రీన్ టైం ఇస్తామో ఏదైనా సరే యూటిలైజేషన్ పర్పస్లో ఇస్తే ఇలా వేర్లో యూజ్ అవుతుంది. లైక్ దే డోంట్ నో హౌ ఇన్ ద స్కూల్స్ ద టీచర్స్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు యాజ్ ఎ పేరెంట్స్, మనం ఏమనుకుంటాం ఓకే BAT బ్యాట్ CAT క్యాట్ అలా లైక్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఫాలో అనేది తెలియదు. బట్ ఎప్పుడైతే మనం ఈ ఫొనెటిక్ రూల్ అప్లై చేస్తామో కిడ్స్ కెన్ రీడ్ ఆన్ దేర్ ఓన్ ఎనీ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఫర్దర్గా కూడా వాళ్ళు హయ్యర్ గ్రేడ్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు బ్లెండ్ చేయగలుగుతారు. సో దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఫొనెటిక్స్ అండి. సో యాజ్ ఎ పేరెంట్స్ దిస్ వీడియో విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఇలాంటి మరి ఎన్నో కాన్సెప్ట్స్ కానీ ఎన్నో యూస్ఫుల్ టిప్స్ అండ్ హ్యాక్స్ కానీ ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటివన్నీ మీకు కావాలి అంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వైశాలి హరి లవ్స్ షెనో బేబీ లిటిల్ ఏంజల్స్ అండి. సో ప్లీజ్ లైక్ అవర్ ఛానల్. Thank you so much for your time.